హలో, హాయ్, నమస్తే, అస్సలం అలైకుం. నేను నేనిలా సంతోషంగా ఉన్నాను. మరి మీరెలా ఉన్నారు? ఇది థర్స్‌డే రోజు తీసిన వ్లాగ్ అన్నమాట. నాకు వీక్‌లో ప్రతిరోజు ఇష్టమే. కానీ థర్స్‌డే, ఫ్రైడే అంటే ఇంకా చాలా ఎక్కువ ఇష్టం. ఈరోజు ఇంట్లో ఎవరు లేరు. అంటే మా అబ్బాయి వాళ్ళ అత్తగారింటికెళ్ళాడు. ఇంకా అబ్బాయి ఎళ్ళాడు అంటే ఆటోమేటిక్‌గా కోడలు అక్కడే ఉండి ఉంటుంది కదా! సరే ఇంక నేనొక్కదాన్ని ఉన్నా గానీ రొటీన్ తప్పదు. ఉదయాన్నే లేసి ఇల్లు చిమ్మేసి, ఆ తర్వాత ఇల్లు తుడవడం కోసము ఆ నీటిలో కొంచెం ఉప్పు అంటే సాల్ట్ కాదు. ఇది కల్లుప్పు అనమాట. కల్లుప్పు వేసి, ఆ తర్వాత కొంచెం షాంపూ వేసి ఇల్లు తుడుస్తాను. ఆ షాంపూ వేయడం వల్ల బండలు షైనీగా కనిపిస్తాయి. ఇంకా ఉప్పు వేస్తే నెగెటివ్ ఎనర్జీ పోతుంది అనే సంగతి అందరికీ తెలిసిందే. కసువు చిమ్మి ఇల్లు తుడిచిన తర్వాత ఇంకా స్నానం చేసి ఇల్లంతా సాంబ్రాణి పొగ వేస్తాను. ఇంతకు ముందు రోజుల్లో అయితే కొబ్బరి చిప్పలు కాల్చి వేసేదాన్ని. ఇప్పుడు ఇవి సాంబ్రాణి కప్స్ వస్తున్నాయి కదా! ఆ సాంబ్రాణి కప్స్ తోటే వేస్తాను. ప్రతి గురువారము, శుక్రవారం మాత్రం ఇంకా మార్నింగ్ రొటీన్ ఇలాగే ఉంటుంది. ఆ తర్వాత ఇంట్లో దీపం వెలిగించి కొన్ని ఖర్జూరాలు అవి పెట్టి ఫాతిహా చేశాను. ఫాతిహా అంటే సరింపులు అంటారు కదా! ఆ సరింపులు ఇచ్చి ఖురాన్ చదువుకున్నాను. ఖురాన్ అంటే అరబ్బీలో కదా ఉంటుంది. ఇది తెలుగు ఖురాన్ అనుకుంటున్నారేమో. ఖురాన్ ప్రతి లాంగ్వేజ్‌లోనూ ఖురాన్ ఉంటుంది. మా ఇంట్లో తెలుగు ఖురాన్ ఉంది. అలాగే అరబ్బీ ఖురాన్ కూడా ఉంది. అరబ్బీ ఖురాను, తెలుగు ఖురాన్ 2 నేను చదువుతాను. కానీ మా మా అబ్బాయిలకు అరబ్బీ నేర్చుకోలేదు వాళ్ళు. అందుకని చెప్పేసి వాళ్ళు తెలుగు ఖురాన్ చదువుతారు. మళ్ళీ మా అమ్మాయి చిన్నప్పుడే అరబ్బీ నేర్చుకున్నది. ఇంకా డాబా పైకి వచ్చేసరికి ఇలా వర్షం పడుస్తుంది. మా ఇంట్లో నాకు ఇష్టమైన ప్లేస్ ఏది అంటే మా డాబా పైన అంటే నాకు చాలా ఇష్టం. రోజులో ఎక్కువ టైం నేను డాబా పైనే గడుపుతుంటాను. ఇంకా అలా కొంచెం సేపు డాబా పైనే ఉండి ఆ తర్వాత కిందికొచ్చి జుట్టు మాత్రం ఇంకా ఆరలేదు. కానీ ఇంకా సరే బ్రేక్‌ఫాస్ట్ ఏదో ఒకటి ప్రిపేర్ చేసుకోవాలి కదా అని చెప్పేసి ఏదో అట్లా జడ అల్లుకుంటున్నాను. జడ అల్లుకొని ఆ తరువాత సొరకాయ కూర చేసుకున్నాను ఈరోజు. నా కోసం చేసుకున్న ఈ సొరకాయ కూర స్పెషల్ ఏమిటి అంటే వితౌట్ ఆయిల్. ఆయిల్ అనేది ఒక్క చుక్క కూడా వేయలేదనమాట. ఆయిల్ ఒక్కటి మానేసి మిగతావన్నీ సేమ్ టు సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే వేసేసాను. అంటే ఉప్పు, కారం, పసుపు ఇవి మసాలాలు అవన్నీ వేశాను. కానీ ఆయిల్ మాత్రం వేయలేదు. ఇంకా జొన్న పిండి కలుపుకొని జొన్న రొట్టెలు చేసుకుంటున్నాను. ఈ రోజుకు టిఫిన్ తర్వాత వచ్చేసి ఇంకా సాయంకాలం వరకు అదే తినొచ్చులే. ఇంకా మళ్ళీ అన్నం ఏం వండుకోవాలి అని చెప్పేసి రొట్టెలే చేసుకుంటున్నాను. చపాతీనో, పూరీనో చేసుకోవచ్చు. కానీ అందరూ ఇంట్లో ఉన్నప్పుడు అవి చేస్తాను. నేనొక్కదాన్ని ఉన్నాననుకోండి ఇంట్లో, అప్పుడు మాత్రం తప్పనిసరిగా జొన్న రొట్టెలే ఎక్కువ చేసుకుంటాను. ఎందుకంటే అవి హెల్తీకి మంచివి. తర్వాత ఆయిల్ కూడా అసలు ఉండదు. అందుకని చెప్పేసి నేను జొన్న రొట్టెలే చేసుకుంటూ ఉంటాను ఎక్కువ. మన వయసు 40 లోపల ఉన్నప్పుడు మనం ఎలాగైనా ఉండొచ్చు, ఏదైనా తినొచ్చు. కానీ కొంచెం 50 అంటే 50 క్రాస్ చేసిన తర్వాత కొంచెం హెల్త్ మీద ఎక్కువ శ్రద్ధ పెట్టాలి అనేది నా ఉద్దేశం. అంటే నాకు 50 అంటే 50 క్రాస్ చేశానులెండి. చాలామంది అనుకుంటారు, పిల్లలు ఇంట్లో లేకపోతే ఏం తిందాంలే, అబ్బా! మనం మనం ఒక్కళ్ళ కోసమే మనం అంత చేసుకోవాలా? అవసరమా? లేదా ఏదో కొంచెం ఉప్మా తిందాంలే, అది తిందాంలే, లేదు ఒక పూట ఉపవాసం ఉందాంలే అని. కానీ మన హెల్త్ గురించి మనమే పట్టించుకోకపోతే ఇంకెవరు పట్టించుకుంటారు చెప్పండి? ఏమోనండి, నా ఉద్దేశం మాత్రం ఇదేను. నాకు హెల్త్ మీద కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువ. గబాల్న ఏది పడితే అది తినను. ఇంకొకరు చెయ్యాలి, నా కోసం చెయ్యాలి, కోడలు చెయ్యాలి అని ఎక్స్‌పెక్ట్ చెయ్యను. నాకు నచ్చింది, నా హెల్త్‌కి నాకు మంచిది అనిపించింది నేను తింటాను. అలాగని వాళ్ళకు మీరు తినొద్దు అని మాత్రం చెప్పను. వాళ్ళకు వాళ్ళ ఇష్టం వచ్చింది వాళ్ళకి చేసుకొని తినమని చెప్తాను. మీకు నచ్చింది వండుకొని తినండి. కానీ ఫుడ్‌ను మాత్రం వేస్ట్ చెయ్యొద్దు అనేది నా కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్ గురించే ఇంట్లో చెప్తాను అంతేను. అంత తప్పనించి ఇంకా వేరేది ఏం చెప్పను నేను. ఇంకా టిఫిన్ చేసి మళ్ళీ డాబా పైకొచ్చాను. వర్షం తగ్గిందా అంటే అసలు ఇంకా తగ్గలేదు. ఇంకా అలాగే చాలాసేపు అక్కడే వీడియోలు తీసుకుంటూ, వీడియోలో ఎడిటింగ్ చేసుకుంటూ కూర్చున్నాను. అప్పటికి 4 అయిపోయింది. సరే అని కిందికొచ్చి ఇవి ఏంటి పాస్తా అనమాట. పాస్తాను కొంచెం న్యూడిల్స్ ఉంటే ఆ 2 ఒక వేడి నీళ్ళలో వేసి ఒక 80% ఉడికిన తర్వాత అందులో కొంచెం బియ్యం పిండి వేసి మొత్తం జల్లించి ఇలా స్నాక్స్ లాగా చేస్తున్నాను. ఇంకా ఇవి చేసుకుంటే ఈరోజు రేపు తినొచ్చులే అని చెప్పేసి ఇలా స్నాక్స్ లాగా ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట.
ఉదయం చేసిన అనపకాయ కూరలో అస్సలు ఆయిల్ వేయలేదు అని చెప్పేసి ఇలా డీప్ ఫ్రై తింటున్నాను అని అనుకోవద్దు. ఎందుకంటే మా అబ్బాయి వాళ్ళ అత్తగారిల్లు లోకల్ అనమాట. వాడు మాత్రం వస్తూ పోతూ ఉంటాడు. అందుకని చెప్పేసి ఈ స్నాక్స్ ఇలా ప్రిపేర్ చేశాను. నేను ఇలా సంతోషంగా ఉన్నాను. మరి మీరు కూడా మీలాగే సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.